హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఆల్ ఇన్ వన్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అదిరిపోయే వెజిటేబుల్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసుకోండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ముందుగా పొయ్యి ఎలిగించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి. అలాగే అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 10-15 మొగ్గలు వేసుకోవాలండి. అలాగే 2-3 అనాస పువ్వులు వేసుకోవాలండి. 4, 5 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. కొంచెం జాపత్రి వేసుకోవాలండి. అలాగే 4, 5 మరాఠీ మొగ్గలు వేసుకోవాలండి. కొంచెం సజీరా వేసుకోవాలండి. అలాగే 5, 6 బిర్యానీ ఆకులు వేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇప్పుడు ఇందులో బంగాళాదుంపల ముక్కలు వేసుకోవాలండి. మేమిక్కడ 2 కేజీలు బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలండి. ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే ఆ కిక్కే వేరండి. మీలో ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటారండి? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలండి. అలాగే 7, 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలండి. మేము 2 కేజీల బియ్యం తీసుకున్నామండి. అలాగే ఒక గ్లాస్ బాస్మతి రైస్‌కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నామండి. బాస్మతి రైస్‌కి ఇలా కరెక్ట్‌గా వాటర్ వేసుకుంటే మనకు బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు నెమ్మదిగా వెజిటబుల్స్, మసాలా, రైస్ అన్నీ బాగా కలుపుకోవాలండి. ఫైనల్‌గా బిర్యానీ మసాలా వేసి మరొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిపైన అరిటాకు పెట్టి అలానే మూత పెట్టుకుని దీనిపైన అగ్గినిప్పులు వేసి ఉడకనివ్వాలండి. చూడండి, అరిటాకు తీసి బిర్యానీ ఎలా ఉందో చూద్దామండి. ఇలా అరిటాకు వేయడం వల్ల మనం సెపరేట్‌గా బిర్యానీ దమ్ పెట్టుకోనవసరం లేదండి. చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో, అలాగే పొడి పొడిలాడుతూ చూడడానికి ఎంత బాగుందో. అలాగే ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో, ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.